కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజల సమస్యలు గుర్తుకొస్తాయంటూ విమర్శలు చేశారు. కొత్తపేట టిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ భవనాలు పరిశీలించిన హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించారు. నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండుంటే ఇప్పటికే ఏడాది కిందనే ఈ ఆసుపత్రి ప్రారంభమై ప్రజలకు సేవలు అందించేది. రేవంత్ రెడ్డికి ఎక్కడ కేసీఆర్ కు పేరు వస్తుందో, ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటారో అని కావాలనే ఈ ఆసుపత్రి యొక్క నిర్మాణాన్ని స్లో చేస్తా ఉన్నారు. అంటే ముందు చూపు లేని మందబుద్ధి కలిగిన నాయకులు వీళ్ళకి ఎంతసేపు రాజకీయమే తప్ప ప్రజలంటే పట్టదు, పేద ప్రజల వైద్యం పట్టదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి టిమ్స్ ఆసుపత్రి పూర్తి కాలేదు? టిమ్స్ హాస్పిటల్ దగ్గర తన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ద్వారా ఏదైతే సమస్యను పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తూ జుబిలీస్ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఒక డ్రామాగా తప్ప, ఓవైపు ఉస్మానియా హాస్పిటల్ మీ అయాములో వరదల్లో చిక్కుకున్నప్పుడు ఉస్మానియా ఆసుపత్రి బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తామని చేసిరా మీరు అడుగుతా ఉన్నా. అసలు వైద్య సేవలు పేదలకు అందాలనే ఆలోచన మీకు తట్టిందని అడుగుతా ఉన్నారు. మీ అయాంలో గాంధీ హాస్పిటల్ను గాలికి వదిలేసారు, ఉస్మానియా ఆసుపత్రిని గాలికి వదిలేసి పేద ప్రజలకు ఎక్కడ కూడా వైద్యం అందకుండా చేసినటువంటి మీరా ఈ రోజు మా మీద మాట్లాడదని చెప్పారన్నమాట.